మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయా సమయాలలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని అంశాలతో మీ మధ్యకు రావటానికి, మిమ్మల్ని కలుసుకోవటానికి, కొన్ని శ్రేష్టమైన విషయాలు మీతో పంచుకోవటానికి ప్రభు మహాకృప కనికరాలను చూపుతూ ఉన్నారు. బైబిల్లో నుండి ఒక్కొక్క అంశం మీద సమయం ఉన్న కొలది ఒక సేవకునిగా మీకు బోధించడం జరుగుతుంది. ఆ మాటలు కూడా మీరు విని ఆధ్యాత్మికమైన మేలులు పొందుచున్నారని మీ ద్వారా కలిగే స్పందనను బట్టి నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. మరి ఈ పూట ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ను బట్టి లక్షల కొలది ప్రజలు చనిపోతూ ఉన్నారు. నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, జీవ మరణములు పరిస్థితులు ఏమిటని. మరికొంతమంది ఈ మరణం అంటే ఏమిటి, ఈ చావు, మృతి, పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఈ మరణం ఏమిటి, ఈ మరణంలో నుండి మనిషి ఎప్పుడు విడిపించబడతారు, ఈ అంశం మీద ఒక క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు స్వయంగా ఈ మాట చెప్పారు. మరణములో నుండి జీవములోనికి నేను మిమ్ములను దాటించెదను. ఇదే యోహాను తన పత్రికలో కూడా 3వ అధ్యాయం 14వ వచనంలో ఇదే మాట చెప్పారు. మీరు మరణములో నుండి జీవములోనికి దాటించబడితిరి అని. ప్రియమైన సహోదరులారా, అసలు మనిషికి మరణం ఎప్పుడు, మరణాల గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోకంలో మనిషి 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు బ్రతికి, లేక కాలానికి ముందే కాలగతులన్నీ ముగించుకొని చనిపోవటమే మరణమా, లేకపోతే ఈ మరణం అనేది ఏ అనుభవాల గురించి చూపిస్తుందో లోకస్తులకి, క్రైస్తవ్యానికి ఈ మరణాల మీద ఉన్న ఒక అవగాహన ఏమిటి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఒక బైబిల్ స్టడీలాగా నేను మీతో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు పంచుకుంటాను. భౌతికంగా మనిషి జన్మించటం, చనిపోవటం, మరణించటం సహజం. దీన్నే జీవ మరణాలు అంటాం. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, మరణం అనేది ఒక నిద్ర. పితరుల గురించి వ్రాయబడింది. అది నిద్రే కాదు, పితరులతో కూడా చేర్చబడిరి అని. ఈ సంగతులు చాలామందికి ఒక అవగాహన లేదు. లోకస్తులు కూడా
మోక్షము, నరకము అనేది ఒకటి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. బైబిల్ కూడా చెప్తుంది పరలోకము, పాతాళము ఉంటుందని. నేను అంటాను, ఒక సేవకునిగా మరణం అంటే అందరికీ భయం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 2వ అధ్యాయం 14-15 వచనంలో మీరు గమనించగలుగుతారు. జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోనైనటువంటి వారిని అనే పదం ఉంది. అంటే మనిషి యొక్క జీవితంలో ఈ భయం అనేది మనిషిని వెంటాడుతూ ఉంది. సామాన్యులకైనా, సామంతులకైనా, లోకస్తులకైనా, యేసు ప్రభువును నమ్ముకున్న క్రైస్తవ్యానికైనా తమ జీవితంలో మరణ భయం, మరణ భయం, మరణ భయం, మరణ భయం. మరణం అంటే భయం లేనటువంటి వ్యక్తులు ఎవరు? నేటి దినాల్లో మనం చూస్తున్నాం. పక్షులు రాలినట్లుగా ఈ కరోనా వైరస్ను బట్టి ఎక్కడ చూసిన ప్రపంచవ్యాప్తంగా మరణాలు. రోజు మరణాల లిస్ట్ చదువుతూ ఉన్నారు, మరణాల రేటు కడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, వాస్తవమే, జీవితకాలం అంతా మరణ భయం ప్రతి మనిషికి ఉంటుంది. ఇక నేను కొంచెం బైబిల్లో ఉన్న విషయాలు మీకు చెప్పాలని కోరుకుంటే, యెషయా ప్రవచన గ్రంథంలో ఉంది 28వ అధ్యాయంలో. తర్వాత మీరు గమనించండి, మరణముతో నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అసలు మరణం అంటే ఏమిటి? భౌతిక జీవితాన్ని విడిచిపెట్టడమే మరణమా? ఈ సంగతులు కొంచెం గమనించాలి. 2 భాగాలుగా నేను మీకు చెప్తాను. యేసుక్రీస్తు మరణములో నుండి జీవములోనికి దాటించెదను అని చెప్పారు. చనిపోయిన లాజరు దగ్గరకు వచ్చినప్పుడు కూడా యేసు ప్రభు ఇదే మాట చెప్పారు, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు. ఒకవేళ చనిపోయినా అతడు మరలా తిరిగి బ్రతుకుతాడు అని యేసు ప్రభు కొన్ని క్రిటికల్గా తెలియజేసినటువంటి విషయాలు కూడా లేకపోలేదు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మరణాలు చాలా అక్కడక్కడ వ్రాయబడి ఒక 7 రకములైనటువంటి మరణాలు ఉన్నాయి. అంటే కృతజ్ఞత స్తుతి లేకుండా చనిపోయిన అనుభవం, సుఖభోగాల చేత చనిపోవటం, ఇంకా పరిశుద్ధాత్మ అనుభవాలు లేకుండా చనిపోయిన స్థితికి, ఇలా చాలా ఒక 7 రకములైనటువంటి మరణాల గురించి పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. అయితే ప్రాముఖ్యంగా మనిషిని 2 విధములైనటువంటి మరణాలు వెంబడిస్తాయి. ఒక మరణం ఏమిటంటే, ఈ భౌతిక జీవితాన్ని వదిలిపెట్టడమే మరణం కాదు. ఎఫెసీ పత్రికలో మీరు 2వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించండి. పౌలు గారు బోధించేటప్పుడు మంచి విషయాలు చెప్పారు. అంటే యేసుక్రీస్తులోనికి రాకమునుపు మనిషి ఎలా చనిపోయి ఉన్నాడు అనే సంగతులు చెప్తున్నారు. అందుకే అంటారు ఆయన, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా
మనిషి పాపములో జీవించటమే చనిపోవటం. ఒక స్టడీలాగా చెప్తున్నాను కాబట్టి, యాకోబు తన పత్రికలో ఏమని చెప్పారు? దురాశ గర్భం ధరిస్తుంది, పాపాన్ని కంటుంది. ఆ పాపము రోజు రోజుకి పరిపక్వమై మరణాన్ని కంటుందని చెప్తారు. ఆలోచించారా? దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై చివరికి ఏమవుతుంది? మరణాన్ని కనును. ఈ భౌతికమైనది శరీరం ఈ లోకంలో మనం విడిచిపెట్టడం ఇది కాదు, ఇదొక నిద్ర. పౌలు కూడా చాలా విషయాలు చెప్పారు. నిద్రించున్నటువంటి వారిని గూర్చి మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడొద్దు అని చెప్పారు. ఈరోజున క్రైస్తవ్యానికి కూడా అర్థం కానిది, లోకస్తులకి తెలియంది, ఈ భౌతిక జీవితాన్ని విడిచిపెట్టడమే మరణం, చావు అనుకుంటారు. అసలు మరణం, అసలు యొక్క చావు వేరుగా ఉంటుంది. అదే మనిషి పాపములో చనిపోవటం, మనిషి అపరాధాల్లో చనిపోవటం. యేసుక్రీస్తు ఇదిగో ఈ పాపమనే మరణములో నుండి మనిషిని దాటించాలని కోరుకుంటున్నారు. ఒక దైవజనుడు ఒక స్వార్థ సభలో 25,000 మందికి వాక్యం చెప్తున్నారు. ఆ స్టేజీ మీదకి వెళ్ళే సమయానికి ఎవరో కబురు పెట్టారు, నీ భార్య చనిపోయారండి అని. సరేలేని మౌనంగా ఉండండి అని చెప్పి ఆయన స్టేజ్ ఎక్కి యేసు ప్రభువుని గురించి ఒక 45 నిమిషాలు వాక్యం చెప్పి ఆయన తిరిగి కారెక్కి చనిపోయిన భార్య దగ్గరికి వెళ్తున్నప్పుడు తన స్నేహితులు అడిగారు, భార్య చనిపోయిందంటే మీరు ధైర్యంగా వాక్యం చెప్పారేమిటి, పరిగెత్తుకొని భార్య దగ్గరికి వెళ్ళకుండా అని అడిగారు. అప్పుడు ఈ దైవజనులు చెప్పారు, భౌతికంగా చనిపోయినటువంటి శరీరాన్ని విడిచిన నా భార్యను నేను వెళ్ళి బ్రతికించలేను. ఈ 45 నిమిషాలలో 25,000 మంది నేను బ్రతికించాను. అది పాపములో చనిపోయిన వ్యక్తుల్ని. ఈ రోజున ఈ దృష్టితో ప్రతి ఒక్కరూ చూడాలి. మనిషి పాపంలో చనిపోతున్నాడు. ఈ పాపమనే మరణములో నుండి యేసుక్రీస్తు మనిషిని విడిపించాలని ఈ లోకానికి ఆయన సశరీరిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన అనేక సుబోధలు చేసి మారు మనస్సును గురించి, బాప్తిస్మము గురించి, యేసు రక్తమును గురించి బోధించి చివరికి యేసుక్రీస్తు సిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి మృతుల్లో నుండి 3వ దినమున తిరిగి లేచారు. నా ప్రియమైన సహోదరులారా, ప్రతి మనిషిని ఈ పాపమనే మరణం వెంటాడుతుంది. ఇది మొదటి మరణం. ఈ మరణములో నుంచి మనిషి విడిపించబడాలి. చూడండి, ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ప్రకటన గ్రంథంలో మనకు బాగా తెలిసిన విషయాలు. 21వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ కొంతమందిని గురించి వ్రాసి చివరిలో అంటారు, వారందరూ అగ్నిగుండములో వేయబడతారు అని చివరిలో ఒక మాట అంటారు, ఇది 2వ మరణం. మీకు అర్థమైందా? పాపములో చనిపోవటం ఒక మరణం అయితే, అగ్నిగుండం అనేది 2వ మరణం. దీన్ని మనసులో పెట్టుకొని
పౌలు కూడా ఒక మాట చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అదే 25-26 వచనాలలో ఒక మాట అంటారు, కడపట నశింపజేయునది శత్రువు, నశింపజేసే శత్రువు మరణం. చూసారా? కడపట నశింపజేయు శత్రువు మరణం. ఆత్మకు చావు లేదు. మరొకసారి చెప్తున్నా, యేసు ప్రభు నమ్ముకున్నవారు కానివ్వండి, నమ్ముకొనని వారు కానివ్వండి, ఆత్మకు చావు ఉండదు. ఈ భౌతిక శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోతుంది. అందుకే చాలామంది చూడండి, లోకస్తులు కూడా ఎవరైనా చనిపోతే వెంటనే తల దగ్గర ఒక దీపం పెడతారు. దాని అర్థం ఏంటి తెలుసా అండి? ఆత్మకు దేహము ఒక గుడారంగా ఉంది. ఈ ఆత్మ గుడారములో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒక ఆత్మ దీపం గుడారములో ఆరిపోయిందని తల దగ్గర ఒక దీపం వెలిగిస్తారు. వాస్తవమే, గ్రంథంలో రాయబడింది, ఆత్మ దానిని దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్తుందని. మొన్నైనది వెనకటి వలనే మరలా మట్టిలో కలుస్తుందని ప్రసంగి గ్రంథకర్త కూడా చెప్పారు. పాపములో మనిషి చావటం ఒకటి, అగ్నిగుండములో చావటం రెండు. ఇవి అసలైన మరణాలు. ఈ రోజున చూడండి, ఈ భౌతిక జీవితం గురించి ఎంతో ఆలోచన చేస్తారు. ఓ షుగరో, బీపీఓ, లేకపోతే ఆస్తమా వ్యాధో. ఇక్కడ లేటెస్ట్గా ఇప్పుడు చెప్పాలంటే కరోనా మరణాలంటే భయం 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 భయం. అసలు ఈ మరణాన్ని గురించి కాదు మనిషి భయపడవలసింది, పాపములో చనిపోతున్న మరణాన్ని గురించి భయపడాలి. ఒక రోజున నిత్యములో ఏమండి, అగ్ని ఆరని, పురుగు చావని, ఆ అగ్నిగుండములో ఆత్మ కాల్చబడుతూ ఉంటే ఏమండి, ఆ మరణాన్ని గురించి ఆలోచించాలి. ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో మరణం మీద ఒక అవగాహన రావాలి. దీన్ని మనసులో పెట్టుకొని యోధా పత్రికలో ఏమని రాయబడింది చూడండి. ఈ రెండు విధములైనటువంటి మరణాలు మనుషులకు ఉన్నాయి అనే సంగతుల్ని భక్తిహీనుల యొక్క ఏమండి గుంపును గురించి పత్రికలు వ్రాస్తూ 12వ వచనములో అంటారు, తమ అవమానము వెలగొడుతూ ఉన్నారు. సరే, అవన్నీ వద్దు, 12వ వచనం చదువుతున్నారు చూడండి ఒకసారి. చదవాలి త్వరగా. చూడండి, కాయలు రాలి ఫలములు లేక 2 సార్లు చచ్చి వ్రేళ్లతో పెళ్ళగింపబడినటువంటి చెట్లుగా ఉన్నారు. కొంచెం అర్థం చేసుకోవాలి ఈ మాట. 8, 9, 10 వచనాల దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ప్రధానత్వమును నిలుపుకున్నటువంటి లూసిఫర్ సాతాను గురించి మాట్లాడారు. ఇక ఆ తర్వాత కయ్యేను, ఏమండి, అలాగే బిలాము గురించి, కొరహును గురించి, ఒక్కొక్కరిని గురించి మాట్లాడుతూ ఈ భక్తిహీనుల గురించి, వీరిని గురించి ఏమన్నా తెలుసండి, కాయలు రాలి ఫలములు లేక 2 సార్లు చనిపోయిన చెట్టు వలె ఉన్నారు. చెట్టు 2 సార్లు చనిపోవటం ఏంటి? నరకబడటం, ఒకసారి చనిపోవటం.
దాన్ని తీసుకొని వెళ్ళి అగ్నిలో వేసి కాల్చటం రెండోసారి. చూడండి, చాలామంది చెట్లు నరుగుతారు. ఒకసారి నరికినప్పుడు చచ్చింది ఒకసారి. అది పాపంలో చావటం. మీకు అర్థమవుతుందండి? ఒకసారి నరకటం పాపంలో చావటం, మరలా దాన్ని తీసుకొని వెళ్ళి అగ్నిలో వేస్తారు. అది రెండవసారి. అందుకే దేవుని వాక్యం ప్రతిదీ స్పష్టంగా ఒక క్లియర్గా మనకు అర్థమయ్యేటట్లుగా బోధిస్తుంది. దాన్ని గ్రంథాన్ని మనం చదివే విధంగా చదవాలి, నేర్చుకునే విధంగా మనం నేర్చుకోవాలి. మనిషి పాపంలో చనిపోవటం ఏమిటో ఈరోజు చాలామందికి తెలియట్లేదు. ఏమండి, చాలామంది చెప్తూ ఉంటారు నరకం ఒకటి ఉంది, మోక్షం ఒకటి ఉందని. దాని గురించి జాగ్రత్త పడేది ఎవరు? నిత్యములో అగ్నిగుండం ఒకటి ఉంటుంది. ఇటు ప్రక్కన గొర్రెలు ఉంటాయి, ఇటు ప్రక్కన మేఘలు ఉంటాయి. నీతిమంతుల్ని తండ్రి రాజ్యంలో చేర్చుకుంటారు. ఇటు మేఘల్ని, పాపులందరినీ అపవాదికి, వాని దోతలకి సిద్ధపరిచినటువంటి ఆ నిత్యాగ్నికి పంపిస్తారని ఏమంటే చాలామంది చెప్తుంటారు. కానీ దాని గురించి ఒక అవగాహన అనేది. ఈ మాటలు వినుచూ ఉన్నప్పుడే చెట్టు 2 సార్లు చచ్చినట్లుగా పాపములో చనిపోయి ఒక రోజున అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండంలో చనిపోయే స్థాయికి దిగజారిపోకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తు పాపములో చనిపోయిన వ్యక్తులనైనా సరే, రేపటి రోజున అగ్నిగుండములో వేయబడే వ్యక్తులనైనా సరే, ఈ మరణములో నుండి యేసుక్రీస్తు జీవములోనికి దాటించును. ఇంకా నేను కొంచెం మీకు లోతుగా వివరించాలంటే, మరణకరమైన పాపము ఉన్నది, ఏమండి, మరణకరము కాని పాపము ఉన్నది. అందుకే మీకు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అంశం మీద నిదానంగా తెలుసుకుంటారని ఒక బైబిల్ స్టడీలాగా నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ప్రభు చిత్తమై చెప్తాను రాబోయే రోజులు. మరణకరమైన పాపం ఏమిటి, మరణకరము కాని పాపం ఏమిటి, ఇదిగో నేను మీకు వివరిస్తాను. లోకస్తులు ఈ రోజున చాలామంది ఇది ఈ 2 విధములైన మరణాలు గుండా వెళ్తున్నారు. కొంచెం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, జాగ్రత్త పడాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తున్నాను. సరే, ఒక క్రైస్తవుని జీవితంలో ఒక మరణాన్ని గురించి ఒక అవగాహన కలిగి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి మరణంలో నుండి జీవములోనికి దాటించారు అని ఒక అవగాహన కలిగి ఒక నిర్ధారణకు వచ్చి, ఏమండి, ఒక వ్యక్తి యొక్క మరణం, ఈ లోకాన్ని విడిచిపెట్టే ఒక మరణం ఎలాంటిది అని గమనించాలి. ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అంటాడు, 7వ అధ్యాయం 1వ వచనం 2వ భాగం. ఆ 2వ భాగంలో ఏమంటారు తెలుసండి? జన్మదినము కంటే, చూశారండి, మరణ దినమే మేలు. ఎలా అనండి? ఒకరి జన్మదినము కంటే మరణ దినమే ఎలా? ఈ మాట ఎవరు అనగలుగుతారు? మరణ దినమే మేలు అని ఎవరు అనగలుగుతారు? చావు అంటే అందరికీ భయం. మరణం వస్తుందంటే ఎదురెళ్ళేవారు ఎవరు? తప్పించుకోవడానికి ప్రయత్నించేవారే. కానీ క్రైస్తవుని యొక్క ఈ లోకాన్ని విడిచిపెట్టే ఈ భౌతికమైనటువంటి మరణం పరిశుద్ధ గ్రంథం ఒక 3-4 విధాలుగా తెలియచేస్తుంది. ఈ భౌతికమైనటువంటి
మరణం ఒక రోజున క్రైస్తవ్యాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అనే విషయాలు ప్రతి క్రైస్తవుడు గమనించినప్పుడు మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ రోజున లోకాన్ని ఈ మరణ భయం వెంటాడుతుంది. ఈ మరణం అనే ఒక రాక్షసి, భయం అనే ఒక రాక్షసి లోకస్తుల్ని వెంటాడుతుంది. ఈ రోజున ఆత్మీయుల్ని వెంటాడుతుంది. యేసుక్రీస్తే చెప్పారు, మరణముతో మీరు చేసుకున్న నిబంధనను నేను కొట్టివేస్తాను. జీవితకాలం అంతా మరణ భయము చేత ఉన్నటువంటి వ్యక్తుల్ని విడిపించాలని నేను కూడా ఈ రక్త మాంసాలలో పాలుభాగస్తున్నయ్యాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు అతను చనిపోడు. యేసుక్రీస్తు ఎన్నో విషయాలు చెప్పారు. కానీ క్రైస్తవ్యానికి ఈ రోజున మరణాన్ని గురించి భయం. చనిపోతామేమో 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 చనిపోతామేమో. ప్రార్థన చేసేది ఎందుకంటే ప్రభువుతో ఉండాలని. భక్తి ఎందుకు చేస్తున్నారంటే ప్రభువు దగ్గర ఉండాలని. మరలా ఈ చావును గూర్చిన భయం. ఓ 3 కోణాల్లో నేను మీకు చెప్తాను, వినండి. క్రైస్తవ్యం తెలుసుకోవాల్సిన విషయం. పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో మరణాన్ని గురించి ఒక మాట చెప్పారు. 1వ అధ్యాయం 21వ వచనం ఖచ్చితంగా చెప్పారు పౌలు గారు. చావైతే నాకు లాభం అన్నారు. ఒకటే మాట. క్రైస్తవుని యొక్క భౌతిక మరణం అది లాభకరం. నేను చెప్తుంది అర్థమవుతుంది మీకు? ఈ రోజుల్లో చాలామంది ప్రాణాన్ని కాపాడుకోవటానికి సమస్తాన్నైనా వదిలిపెడతాడు. యోబు గ్రంథములో సాతాను యేసు ప్రభుతో చెప్పారు ఈ మాట. ఒక వ్యక్తి తన ప్రాణమును కాపాడుకోవటానికి సమస్తాన్నైనా వదులుకుంటాడు. ప్రాణం మీదకి వచ్చేసరికి చాలామంది తప్పిపోతారు. చావు దగ్గరకు వచ్చేసరికి రాజీ పడతారు. ప్రాణం మీదకి వచ్చేసరికి ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు. మరి దైవజనుడు పౌలు ఏం చెప్పారంటే, చావైతే నాకు లాభం. ఎందుకు లాభకరం? కింద ఒక మంచి మాట అంటారు 23వ వచనంలో, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన ఆశ కలదు. పౌలు శరీర ప్రకారంగా నేను ఎందుకు బ్రతుకుతున్నాను? నేను బ్రతికితే మీకు మేలు. మీకు దేవుని వాక్యం చెప్తున్నాను, స్వార్థ ప్రకటిస్తున్నాను, క్రీస్తును గూర్చిన అనేకమైన విషయాలు చెప్తున్నాను. అందుకని నేను బ్రతుకుట మీకు మేలు, అది నాకు మేలు కాదు. ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవుని యొక్క బ్రతుకు ఇతరులకు మేలు. మరి మీకు మేలేమిటి పౌలు గారు అంటే, చావైతే నాకు మేలు. ఎందుకు? నేను ఈ దేహములో ఉన్నంత కాలం ప్రభువుకు దూరంగానే ఉంటాను. ఈ దూర దృష్టితో కొంచెం మీరు ఆలోచించండి. ఇదే విషయాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో కూడా
పౌలు గారు మంచి మాటలు చెప్పారు. ఈ దేహములో ఉన్నంత కాలము ప్రభువుకు మనము దూరముగా ఉంటాము. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు దగ్గర ఉండుటకు ఇష్టపడుతున్నాము. మీరు ఆలోచించండి. చాలామంది క్రైస్తవ సహోదరులు తెలుసు, దేవుని బిడ్డలు ఎంతోమంది నాకు పరిచయం, ప్రాణం మీదకి వచ్చేసరికి సమస్తాన్ని వదిలిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రాణం మీదకి వచ్చేసరికి ఏమండి తను తాను కాపాడుకోవాలని ప్రయత్నిస్తారు. ఎప్పుడో కోతి తన బిడ్డను గురించి ఒక కథ విన్నాను. కోతికి తన బిడ్డ అంటే చాలా ప్రేమ ఉంటుంది. ఒక వరద వచ్చి కోతి మునిగిపోతుందట. తన బిడ్డని ఎత్తుకొని చంకలో పెట్టుకుందట. నా బిడ్డ ఎక్కడ వరద కొట్టుకుపోయితోనని. నీళ్లు నడుముల దగ్గరకు వచ్చేసరికి భుజాల మీద పెట్టుకుందట. నా బిడ్డ చచ్చిపోయిద్దేమని. నీళ్లు భుజాల దగ్గరికి వచ్చేసరికి తల మీద పెట్టుకుందంట కూతుర్ని. నా బిడ్డ చనిపోయిద్దేమని. నీళ్లు తల దగ్గరకు వచ్చేసరికి ఆ బిడ్డను తీసి కాళ్ళ కింద పెట్టుకుందంట, కొంచెం నేను పైకి లేస్తానేమో అని. ఇద్దరు మనుషులు వెళ్తున్నారు అనుకోండి, చావు ఎదురొచ్చింది అనుకోండి, తన మీదకి వచ్చింది అనుకోండి, తన మీదకి వచ్చినటువంటి ఆ చావుని ప్రక్కన మీద నెట్టి వీళ్ళు కాపాడబడదామని చూసే రోజులు ఈ రోజు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం పెడుతున్నాను అనేవాళ్ళు ఎవరు? పైకి అంటుంటారు ప్రాణం ఇస్తా అని. ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. దైవజనుడు పౌలు మాత్రం ఒక విజన్, దర్శనం కలిగిన వాడు. అందుకే అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండబోతున్నాను. ఏమిటి? చావు అయితే నాకు లాభం. క్రైస్తవ్యానికి ఈ శుభ నిరీక్షణ ఉండాలి. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు ఎవరైనా సరే. ఈ లోకములో ఉన్నప్పుడే రాబోయే కాలానికి ఒక మంచి పునాదులు వేసుకోవాలి. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవటానికని దైవజనుడు బోధించారు. యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఈ లోకానికి ఏమంటే వచ్చి ఆయన యాత్రను ముగించుకొని ఆయన మహిమలో ప్రవేశించారు. ఒకరి వంతులో ఒకరు నిలవాలి. వారి వంతుకు వచ్చినప్పుడు వారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఈ జీవితం అనేది ఒక ప్రయాణం వంటిది. ఎవరు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగాలి, తప్పదు. కానీ మరణం అంటే ఎందుకు క్రైస్తవ్యానికి భయం? మరణం అంటే ఎందుకు ఆందోళన? ఎందుకు తను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు? పౌలు వలె లాభకరం నాకు, కారణం నేను క్రీస్తుతో కూడా ఉండబోతున్నాను. ప్రకటన గ్రంథముల విషయాలు మనకు బాగా తెలుసు. 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం, నాతో కూడా మీరు ఒక రోజున భోజనం చేస్తారు, నాతో కూడా ఒక రోజున మీరు నా సింహాసనం ముందు కూర్చుంటారు. చెప్పుడు మటుకు చాలామంది చెప్తారు, వినటం మాత్రం వింటారు. కానీ ఆ సమయం వచ్చేసరికి పరిస్థితులు ప్రతికూలంగా మారేసరికి భయపడిపోతుంటారు. జాగ్రత్త పడాలి. నేను అనుకుంటాను కొన్నిసార్లు సెలవులో ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు కదా, ఆ చివరి క్షణాల్లో చూడండి ఆ దొంగకి ఎంత మారు మనసు వచ్చిందో. దీర్ఘకాలం ప్రార్థన చేస్తారు, దీర్ఘకాలం ఉపదేశాలు వింటారు. కొంతమందికి ఈ శుభ నిరీక్షణ ఉండదు. ఒక దొంగేమో నేను రక్షించుకొని నన్ను రక్షించు అంటాడు.
ఆయనకేమో ఏమండి భయం, చచ్చిపోతానేమోనని. ఇంకో దొంగ చూడండి, ఆ నోరు మూపించి యేసు ప్రభుతో అంటారు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోనము అని. యేసు ప్రభు ఒక మంచి మాట అంటారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మనకు ఒక విజన్ ఉండాలి, మనం యేసుతో కూడా ఉండాలి, మనం యేసుతో ఉండాలి. ఈ మధ్య ఎక్కువగా ఈ వైరస్ను బట్టి అక్కడక్కడ చాలామంది చనిపోతున్నారు. కొన్ని చోట్లకి వెళ్ళి ప్రార్థన చేసి కొన్ని మాటలు చెప్పొస్తున్నాను. పౌలు గారు చెప్పిన ఒక మాట చెప్తున్నా నేను. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో 15-16 వచనాల్లో ఉంటుంది, 14 నుండి. పరలోకమందు ఒక కుటుంబం ఉంది, భూమి మీద ఒక కుటుంబం ఉంది. ఇక్కడ నిద్రించిన వారు పరలోకం అనే కుటుంబంలో చేర్చబడుతున్నారు. ఈ భూలోకం సంఘం అనే కుటుంబం, పరలోకములో కుటుంబం. దైవజనులు యేసన్న గారు ఇంకొక వారం 10 రోజులకి మహిమలో ప్రవేశించే ఆ క్షణాలు. ఒక రోజున ఒక రాత్రి కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే మేమేం ధైర్యపరుస్తూ ఉన్నాం, మీకేం కాదు, మీరు ఇంకా సేవ చేస్తారు. యేసన్న గారు ఒక మాట అన్నారు, చావంటే నాకు భయం లే. మరి ఎందుకు నేను బాధపడుతున్నాను తెలుసా? మీ చిన్న వయసు, ఇంకా నేను చాలా కాలం బ్రతుకుతానని కొన్ని విషయాలు మీకు చెప్పలేదు. పెద్ద మినిస్ట్రీ ఇది, ఈ సంస్థను మీరు ఎలా నడిపించుకుంటారని మీ గురించి నేను ఆలోచిస్తే, సంస్థ గురించి ఆలోచన చేసి నేను కళ్ళలో కన్నీళ్ళు పెడుతున్నానే, కానీ చావంటే నాకు భయం లే అని యేసన్న గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు. స్టేజీ మీద కూడా చెప్పేవారు, ఇక్కడ కళ్ళు మూసానంటే యేసయ్య ఒడిలో కళ్ళు తెరుస్తాను. అందుకే వారు రాసిన పాటలు కూడా అలాగే ఉంటాయి. నేను పరిశుద్ధులను చూస్తాను, నేను యేసయ్యను ముఖాముఖిగా చూస్తాను, ఆయన ఎదుటి నేను నిలబడతాను, ఆయన ఇచ్చే బహుమానాలు నేను పొందుతాను, ఆయనతో నేను, నాతో ఆయన కలిసి ఉంటాము. ఇది క్రైస్తవ్యానికి ఉండవలసిన ఒక దర్శనం. ఇది ఉన్నటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే చావు అయితే నాకు లాభం అనుకోగలుగుతాడు. ఈ దర్శనం లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఎక్కడ చచ్చిపోతామని చెప్పి ప్రాణాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇంకొక అనుభవం చెప్తాను వినండి. క్రైస్తవుని యొక్క మరణం భౌతికంగా మరొక కోణంలో మీకు చెప్తాను, నోట్ చేయండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనములో, ఇక నుండి మృతునందు మృతులు ధన్యులు. గమనించండి, ఇక్కడ మరణం ధన్యకరం. మొదట చెప్పాను లాభకరం, రెండవది ధన్యకరం. ఏమిటి ఈ ధన్యకరం? కొంచెం ఆలోచించండి. ఇక నుండి మృతునందు మృతులు ధన్యులు అని చెప్తూ కింద ఒక మాట అంటారు చూడండి, వారు తమ ప్రయాసలన్నీ మాని విశ్రాంతి పొందుచున్నారు. విశ్రాంతులు రకరకాలుగా ఉంటాయి. యేసు ప్రభు చెప్పారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని. ఈ లోకంలో జీవించే జీవితంలో ఆయన మన ప్రాణాలకు, మన భౌతిక శరీరానికి ఇచ్చే విశ్రాంతి వేరు, నిత్య విశ్రాంతి వేరు. క్రైస్తవుడు ఈ లోకములో జీవించిన జీవితంలో, లేక ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత
నిద్ర అనే ఒక మరణం అనే ఒక నిద్ర, అది ధన్యకరం. ఏమిటంటే వారు ప్రయాసలన్నీ మాని విశ్రాంతి పొందుతారు, వారు విశ్రమిస్తారు. మీకు అర్థమవుతుందా? పౌలు కొన్నిసార్లు ఆత్మదృష్టితో బోధిస్తాడు. చూడండి, నేను క్రీస్తుతో ఉండాలి, క్రీస్తుని ఎదుర్కోవాలి అని చెప్పటమే కాదు, ప్రభు రాకడ సమయంలో ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు అంటాడు. చూడండి, మంచి మాట. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి ఉంటుంది. తర్వాత గమనించండి, మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులముగా ఉండి మనం మార్పు చెందుతాం, వారితో కూడా ప్రభుని ఎదుర్కొంటాం అనే పదం ఉంది. కానీ ఈ మొదట లేతురు అనే పదంలో దైవజనుడి ఆలోచన ఏమిటంటే, నా ప్రభు నేను ముందు చూడాలి, నా ప్రభు నేను ఎదుర్కోవాలి. ఓకే, ఈ లోకంలో జీవించిన జీవితం మోషే గారు చెప్పారు తన కీర్తనలో, 70 సంవత్సరాలు కొంచెం అధిక బలం ఉంటే డైట్ కంట్రోల్ చేసి కొంచెం స్ట్రాంగ్ ఫుడ్ తిని కొంచెం స్ట్రెంగ్త్ పెంచుకున్నవాడు 80 సంవత్సరాలు అట. 70-80 మొత్తం మీద ఈ 70-80 సంవత్సరాలన్నీ కూడా ప్రయాసలతో కూడినవి, ఆయాసములతో కూడినవి. ఇక యోబు భక్తుడైతే ఏకంగా నరుని జీవితం భూమి మీద యుద్ధం వంటిదని చెప్పుకుంటూ వచ్చాడు. ఏ కుటుంబ వ్యవస్థలో, ఏ వ్యక్తి జీవితంలో ఈ రోజున ప్రయాసాలు లేవండి, ఆయాసాలు లేవండి. ఏదో ఒక సమస్య, మనిషి రోగాలు గుండా వెళ్ళటం, అప్పు సమస్యలు, కుటుంబ వ్యవస్థలో ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం లేని పరిస్థితులు, కలవరాలు, కన్నీళ్ళు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎప్పుడు మానసిక వేదనలు, కృంగిపోవటాలు, నలిగిపోవటాలు, ఇవే ఎప్పుడు చూడు ప్రయాసే, ప్రయాస ప్రయాస. యేసు ప్రభువుని నమ్ముకొని ఎన్నొచ్చినా దేవుని వాక్యం చేత ఆదరించబడుతూ సమాధానకరంగా చాలా కుటుంబాలు ఉంటున్నాయి. కానీ ప్రపంచం వైపు చూస్తే ఏదో ఒక ప్రయాస. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు 4వ అధ్యాయంలో, మీరు మొదటి వచనాన్ని నోట్ చేసుకోండి, భూమి మీద వివిధమైనటువంటి ఒక అన్యాయ ప్రక్రియ నేను చూస్తున్నాను. బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీరు కారుస్తున్నారట. భూమి మీద బాధించబడుతూనే ఉన్నారు. బాగున్నారని పలకరిస్తే చాలు బాధలే. మరి ఈ మధ్యకాలంలో ప్రపంచమంతా బాధించబడుతూనే ఉంది. నా ప్రియమైన సహోదరులారా, ఒక ఆదరణ లేదు. క్రైస్తవ్యానికి కాస్తో దేవుని వాక్యం లభిస్తుంది కనుక యేసుక్రీస్తు పక్షముగా నిలిచి ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తున్నాడు కనుక ప్రశాంతత ఉంది. కానీ ప్రతి మనిషి జీవితంలో ఈ రోజున ప్రయాసలు, మరి భూమి మీద జీవించే జీవితమును బట్టి నిత్యములో విశ్రాంతి పొందుతారు. గమనించండి, యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం
మొదటి 2 వచనాల్లో వ్రాయబడింది, నీతిమంతులు కొనిపోబడుచున్నారు, వారు తమ విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. మొదలు చెప్పాను, లాభకరం ఏమిటి? క్రీస్తుతో కూడా ఉంటాను. ఏమిటి రెండవది? ధన్యకరం అంటే విశ్రాంతి పొందుతున్నాం. లూకా సువార్తలో 16వ అధ్యాయం యేసు ప్రభు ఈ విషయాలు చెప్పారు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఊదా రంగు వస్త్రం ధరించువాడు, ప్రతిరోజు బహుగా సుఖపడువాడు. ఆయన ఇంటి ముంగిట ఒక దరిద్రుడు ఉన్నాడు. దరిద్రుడితో పాటు శరీరంలో భయంకరమైన వ్యాధి. ఆయనతో కుక్కలతో ఆయన సహజీవనం చేస్తున్నారు. ఈ ధనవంతుడు దేవుడంటే పడదు, తన ధనమయందే నమ్మిక ఉంచువాడు. ఆ బల్ల మీద విరిచే రొట్టె ముక్కలు కింద పడితే వాటిని ఏరుకొని తినేవాడు ఈ దరిద్రుడు. ఈ భూమి మీద ఇద్దరు జీవించిన జీవితాలలో వ్యత్యాసాలు ఉన్నాయి. కొంచెం ఆలోచించాలి. రాబోయే వాస్తవమైన జీవమును పొందటానికి మంచి పునాదులు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. రాబోయే కాలాన్ని గురించి ఒక అవగాహన లేకుండా జీవించిన వ్యక్తి ఈ ధనవంతుడు. మొదట దరిద్రుడే చనిపోయాడు. వాక్యం అంటుంది, ఆయన చనిపోయిన తర్వాత దేవదూతల చేత కొనిపోబడెను. అబ్రహాము రొమ్మున ఆనుకొనెను, ఆయన నెమ్మది పొందుచుండెను. చూశారండి? ఆ వచనాల్లో మనకు ఇద్దరు ఎలా జీవించనేది పెద్దగా తప్పులు చేసింది ఏమిటనేది క్లారిటీ లేదు. కానీ ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి అనే పదం ఉంది. ఒక వ్యక్తి కొనిపోబడ్డాడు, ఒక వ్యక్తి పాతి పెట్టబడ్డాడని ఉంది. పాతి పెట్టబడి వేదనకరమైన స్థలానికి వెళ్ళి అక్కడ వేదన పడుతున్నాడు. చూడండి, దూరం నుండి అబ్రహాము రొమ్మున ఉన్న దరిద్రుని చూశాడు. ఆయన నెమ్మది పొందుతూ ఉంటే ఇక్కడుండి కేకలు వేస్తాడు, తండ్రివైన అబ్రహామా, ఆ దరిద్రుని లాజరును పంపించు, నేను ఇక్కడ వేదన పడుతున్నాను, నా నాలుక మీద కొంచెం నీళ్లు చల్లి వెళ్తాడు. ఆయన భూమి మీద జీవించినప్పుడు ఓదారంగ వస్త్రం ధరించుకునేవాడు, బహుగా సుఖపడేవాడు. కానీ ఇప్పుడు చూడండి, అక్కడ వేదన పడుతున్నాడు. ఒక చుక్క నీళ్ళు కూడా గతిలేవు ఆయనకి. ఆస్తులు అంతస్తులు ఈ లోకంలో ఉన్నంత వరకే. ఆస్తులు అంతస్తులు హోదాలు నిత్యములో ఏమండి స్థానాలు ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అబ్రహాం అంటారు, బాబు ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావటానికి వీల్లేదు, భయంకరమైనటువంటి అగాధం ఉంది మధ్యలో అన్నారు. అయ్యా, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, ఆ లాజర్ని అక్కడికి పంపించు, వారు ఈ చోటుకి రాకుండా మారు మనసు పొందుతారు అంటే ఇప్పుడు ఈ వేదనకరమైన చోటుకి ఎందుకు వచ్చాడంటే ఈ వ్యక్తి మారు మనసు పొందక ఈరోజు ప్రపంచమంతా
మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి అని చెప్తూ ఉన్నా కానీ అర్థం కావట్లేదు. బాప్తిస్మిచ్చి యోహాను మొదలుకొని దేవుని రాజ్యం సమీపిస్తుంది, పరలోక రాజ్యం సమీపిస్తుంది, చెట్టు వేరిన గొడ్డలు పెట్టబడి ఉన్నది, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి 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 యోహాను చెప్పిన, యేసు ప్రభు చెప్పిన, ఎంతోమంది భక్తులు చెప్తున్నా ఈ రోజున చాలామందికి అర్థము కావటం లేదు. అయ్యా నాకు 5 సహోదరులు, 5 సహోదరులు ఈ చోటికి రాకుండా వారు మారు మనసు పొందుతారు. అప్పుడు అబ్రహాం అంటారు, భూమి మీద మోషేయు ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఆ దైవ సేవకులు చెప్పిన మాట వింటే ఆ చోటుకి వెళ్లకుండా వాళ్ళు తప్పించబడతారు. ఈరోజు సర్వప్రపంచమంతా సువార్త ప్రకటించబడుతున్నప్పుడు చాలామందికి ఒక మారు మనసు లేకుండా, బాప్తిస్మం లేకుండా, పరిశుద్ధమైన జీవితం లేకుండా పేరు క్రైస్తవులని చెప్పుకుంటూ నడిపించబడుతున్నారు. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఒక నిజ క్రైస్తవ జీవితం దానికి అనుగుణంగా ఉన్నప్పుడే ఈ భౌతికమైన మరణం నాకు ధన్యకరం అని చెప్పుకోగలుగుతారు. పరిశుద్ధులు ఎంతోమంది వారి యాత్రలు ముగించుకొని నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు. మరొక మాట చెప్తాను, గమనించండి. 116వ కీర్తన 15వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి విలువ గలది. చూడండి, లాభకరం రెండవది, ధన్యకరం మూడవది, విలువైనది. క్రైస్తవుని యొక్క ఈ భౌతిక మరణం విలువైనది, విలువైనది, విలువైనది. అందుకే కదా ప్రసంగిలో మీకు ముందు చూపించాను, మరణ దినమే మేలు. క్రైస్తవుని యొక్క మరణం ఎలా విలువైనది చూడండి. ఒక మాట చెప్తాను, యేసు ప్రభు యొక్క మరణం చాలా విలువైంది. ఏమిటి విలువైనది? యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా సర్వప్రపంచమంతా రక్షణ పొందింది. కొందరు ఈ లోకాన్ని విడిచిపోయేటప్పుడు, భౌతిక మరణం జరుగుతున్నప్పుడు, బాగా వినండి, ఇతరులని కష్టపెట్టి ఇతరులకు నష్టాలు కలుగజేసి చనిపోతారు. ఎలీషా దగ్గరకు ఒక ఆమె వచ్చారు, అయ్యా మా వారు మీ ప్రవక్తలలో ఒకడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, కానీ అప్పులు చేసి వచ్చాడు. ఆ అప్పులు నేను కట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడేమో అప్పులు ఇచ్చిన వాళ్ళు మా పిల్లల్ని తీసుకెళ్ళి బానిసలుగా పెట్టుకున్నారు. చూశారండి, ఆయన చనిపోతూ అప్పులు చేసి చచ్చిపోయాడు. చాలామంది ఏమండి చనిపోతూ అనాథులుగా చేయటమే కాదు, అప్పులు మిగిలి చావటం, లేకపోతే వారికి ఉన్న రోగాలు అంటించి చావటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇతరుల బాగుపరచడానికి చనిపోయే వాళ్ళు తక్కువ, ఇవి ఎక్కువ. యేసు ప్రభు యొక్క మరణం చాలా విలువైంది. సర్వ ప్రపంచానికి రక్షణ కలుగజేసింది. ఫిలిప్పీ పత్రికలో దైవజనుడైన పౌలు అంటారు ఒక మంచి మాట అండి. 1వ అధ్యాయంలోనే ఇందాక చదివిన వాక్యాలకు కొంచెం ముందు ఒక మాట నేను చెప్తున్నాను, గమనించండి.
నా బ్రతుకు మూలముగానైనను నా చావు మూలముగానైనను నా శరీరమందు యేసయ్య నామము ఘనపరచబడాలి. చూశారండి, నా చావులో కూడా యేసయ్య నామం ఘనపరచబడాలి. క్రైస్తవుని యొక్క చావులో యేసయ్య నామం ఘనపరచబడాలి. అదే విలువైనది. మరణం మీద ఒక అవగాహన రావాలని చెప్తున్నా. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఎక్కడ చూసినా మరణాలు, కరోనా మరణాలు, కరోనా రేట్లు, మరణ రేట్లు. క్రైస్తవుని యొక్క మరణం విలువైనది. అందుకే పౌలు ఒక మంచి ఆలోచనకు వచ్చారు. నా బ్రతుకు మూలముగానైనను నా చావు మూలముగానైనను నా శరీరమందు క్రీస్తు నామమే మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. ఒక చిన్న మాట చెప్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనాన్ని గమనించండి. ఇక్కడ పేతురు యొక్క మరణమును గురించి వ్రాయబడింది. ఎట్టి మరణము వలన దేవునిని మహిమపరచవలెను. చూశారండి, ఇక్కడ రాయలేదులే కానీ పేతురు యొక్క చరిత్రలో యేసు ప్రభు వలె ఆయన్ని శిలువ వేసి చంపబోయారు. హతసాక్షులు అవుతున్నప్పుడు అప్పుడు పేతురు యేసు ప్రభు వలె నన్ను శిలువ వేసి చంపడానికి నేను అంతటి వ్యక్తిని కాదు, నన్ను మీరు శిలువ వేయాలనుకుంటే తల క్రిందులుగా వేయండి అని యేసు ప్రభుతో సమానంగా ఎంచుకోకుండా, యేసు ప్రభువులే శిలువ వేయబడుకోవటానికి ఇష్టపడకుండా తల క్రిందులుగా శిలువ వేయబడ్డాడు. అందుకే ఏమండి, ఎట్టి మరణము వలన ఆయన మహిమపరచాలో. నా ప్రియమైన సహోదరులారా, మన మరణము ద్వారా కూడా యేసయ్య నామం ఘనపరచబడాలి. కొంచెం ఆలోచించండి. ఈ లోకంలో జీవించే జీవితం, దేవుడు మనకిచ్చిన ఆయుష్, ఏమండి, ఎంత ఆయుష్ ఇస్తే అంతకాలం మనం బ్రతుకుతాం. ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం. మనకిచ్చిన ఆయుష్ చాలా కొద్దిది. నీటి మీద బుడగ వంటిది, ఆవిరి వంటిది, ఒక ఓటి కుండ వంటిది, సాగిపోతున్న నీడ వంటిది. మన ముగింపు మహిమకరంగా ఉండాలి. మరోసారి చెప్తున్నా, క్రైస్తవుని ముగింపు మహిమకరంగా ఉండాలి. సేవ చేసే సేవకుడైతే క్రైస్తవుని యొక్క సేవకుని యొక్క ముగింపు మహిమకరంగా ఉండాలి. సంఘం యొక్క ముగింపు మహిమకరంగా ఉండాలి. క్రైస్తవుని ముగింపు మహిమకరముగా ఉండాలి. ఆసోబు మనకు ఒక మంచి పాఠం నేర్పుతాడు. తన కీర్తనలు అంటే 73వ కీర్తన 23, 24 వచనాల్లో, నా ముగింపు మహిమకరముగా ఉంటుంది, నేను మహిమలో చేర్చబడతాను. ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన జీవితం వేరు, కానీ ముగింపు ఎలా ఉంది తెలుసా అండి? మహిమకరంగా ఉంది. మరి లోకస్తులు పాపమనే మరణము, అగ్నిగుండమనే మరణం, ఈ 2 విధములైన మరణములను తప్పించుకోలేక ఆ మరణాలకు గురై నడిపించబడుతున్న రోజుల్లో
మనం యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన రక్తంతో కడగబడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధంగా జీవించి ఈ పాపం అనే మరణములో నుంచి, అగ్నిగుండం అనే మరణములో నుంచి దాటించబడి జీవములో ప్రవేశించి, ఇది ఈ భౌతికమైనటువంటి మరణాల గురించి భయపడకుండా, ఆ మరణంతో నిబంధన చేసుకోకుండా, ఈ భౌతికమైనటువంటి మరణం ఒక రోజున నాకు లాభకరం, నాకు ధన్యకరం, నాకు విలువకరం, నాకు ఒక మహిమకరం అనే సంగతులను గమనించి ఆ దిశగా నడిపించబడాలని ప్రేమపూర్వకంగా ఈ మరణం మీద మీకు ఒక పూర్తి అవగాహన రావాలని ఈ కొద్ది మాటలు నేను మీకు వివరించాను. ఈ మాటల ద్వారా ఒక నిజమైన అసలైన మరణం అంటే ఏమిటో, క్రైస్తవుని భౌతిక మరణం అది మరణం కాదు, నిద్ర అనే సంగతిని గమనించి బైబిల్ మీద ఒక పూర్తి అవగాహన కలిగి సంపూర్ణమైన భక్తి చేస్తూ నడిపించబడాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. మరి కళ్ళు మూయండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు మీ లేఖనాల్లో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు బోధించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. ఈ లోకములో ప్రతి మనిషికి మరణ భయం, మరణముతో నిబంధన చేసుకోవటం, ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరుగులెడుతున్నటువంటి రోజులు. యేసయ్యా, ఈ లోకానికి మీరు మనిషిని మరణములో నుండి జీవములోనికి దాటించుటకు వచ్చారని, అసలు ఈ భౌతిక జీవితం విడిచిపెట్టడం నిజమైన మరణం కాదని, అసలైన మరణం అది పాపమని, అగ్నిగుండమని మీరు కొన్ని విషయాలు ఒక అవగాహన కలిగేటట్లుగా మాట్లాడినందుకు, ఈ మాటలు వివరించినందుకు స్తుతిస్తున్నాను. నిజమే తండ్రి, ఈ రోజున చాలామంది లేఖనాల్లో చెప్పబడినట్లుగా 2 సార్లు చచ్చిన చెట్లు వలె పాపములో చనిపోతున్నారు. చివరికి అగ్నిగుండములో, ఆ కడపటి మరణములో కూడా ప్రవేశిస్తున్నారు. తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఈ 2 విధములైనటువంటి మరణాల్లో నుంచి దాటించబడాలి, తప్పించబడాలని, ఈ లోకానికి మీరందుకే వచ్చారని, శిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి మృతులలో నుండి తిరిగి లేచారని ప్రతి ఒక్కరూ మనస్సు వెలిగించుకొని, హృదయాలు తెరవబడి మిమ్మల్ని సంపూర్ణముగా తెలుసుకోవటానికి కృప దయచేయండి స్వామి. పరిశుద్ధులైన సేవకులు సంవత్సరాల నుండి మీ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. కానీ చాలామంది ఆ మాటలకు చెవులు ఇవ్వటం లేదు. ఆత్మదృష్టి లేకుండా జీవిస్తున్నారు. ఈ సందేశము ద్వారా ఈ భౌతిక జీవితం విడిచిపెట్టడమే ఒక నిజమైన మరణం కాదని, ఈ భయంకరమైనటువంటి పాపం అనే మరణములో నుండి, అగ్నిగుండమనే ఆ నిత్య మరణములో నుంచి విడిపించబడాలని మీ పాదాలకు జీవితాలను అప్పగించుకున్నట్లు మీరు సహాయం దయచేయండి. ఒక క్రైస్తవుని యొక్క భౌతిక జీవితం ముగింపు
ఆ మరణం లాభకరముగా, ధన్యకరముగా, విలువైనదిగా, మహిమకరముగా భావించుకునేటట్లు మార్చమని కోరుకున్నాం. నిజమే తండ్రి, ఇప్పటి వరకు మీ లేఖనాలు బోధించినట్లు సదాకాలం మీతో ఉండటం, మీ నిత్య విశ్రాంతిలో ప్రవేశించటం, మీ కొరకే బ్రతకటం, మీ కొరకే చనిపోవటం, ఇలాంటి చక్కని అనుభూతి కలిగి ఈ దర్శనముతో ప్రతి ఒక్కరూ నడిపించబోయినట్లు మీరు సహాయం దయచేయండి. ఈ మాటల ద్వారా మరణం మీద ఒక పూర్తి అవగాహన బిడ్డలకు మీరు కలగజేసి బహు జాగ్రత్తగా వారి శారీరక ఆత్మ సంబంధమైన జీవితాన్ని నడుపుకోవటానికి కృప దయచేసి ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని ఈ మాటల ద్వారా ఆధ్యాత్మికమైన ఎదుగుదల, సంతృప్తిని బిడ్డలకు కలగజేయండి, పూర్తి అవగాహన కలగజేయండి. ప్రాముఖ్యంగా ఈ మాటల ప్రకారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.